5 కోట్ల మందిని ఒకే రకంగా సృజించడం అంటే టచ్ చేయగలగడం ఎక్కడ జరిగినది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మాత్రమే ఇది సాధ్యమైంది, ఎక్కడ లేదు. ప్రతి గడప అత్యంత సామాజికంగానే కాకుండా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా చైతన్య రీత్యా కూడా అట్టడుగున ఉన్న దళితులతో పాటు ఆ చైతన్యం పుంజుకోవడానికి రావడానికి దశాబ్దాలు ఇప్పటికీ ఇంకా పూర్తి రాలా. అంటే మేము సమానులుగా ఉండడానికి మాకు హక్కు ఉందని రియలైజ్ కావడానికి కూడా దశాబ్దాలు పట్టింది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ రియల్ సెన్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆ రోజు కలగనడం కాకుండా రాజ్యాంగం రూపంలో కూడా మనకు బహుకరించారు, మన ముందు పెట్టారు, మన చేతికి అందించిపోతే కలలు కనడం అందరం కంటాం. బ్రహ్మాండంగా సమాజం బాగుంటే బాగుంటుంది అనుకోవడంలో ఏమంటారు ఆదర్శప్రాయంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. కానీ వాళ్ళు చేయగలిగింది కొంత చేస్తే రాజకీయంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కొన్ని అంశాలు మాత్రమే సృజించగలిగారు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇన్ని దశాబ్దాల తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశానికే కాదు ప్రపంచంలో ఏదైనా సరే అసమానతలున్న సొసైటీని ఈక్వాలిటీకి తీసుకురావడానికి ఒక కరదీపికలాగా భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకిచ్చింది. ఆ రాజ్యాంగం ఏదైతే ఉంది దాన్ని ఆచరణలో దాని స్పిరిట్ను పూర్తిగా అవగాహన చేసుకొని 5 ఏళ్ల కాలంలోనే దాన్ని పూర్తిగా అమలు చేసే ప్రయత్నం చేసి అందులో చాలా వరకు విజయం సాధించిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో డౌట్. ఒక సంస్కర్తలాగానో పూర్తిగా ఆ ఫలితం ఎట్లుంటుందో నాకు అనవసరం. నాకు 5 ఏళ్ళు తీర్పు ఇచ్చారు, ఈ 5 ఏళ్లలో నేను అనుకున్నది పూర్తి చేయాలి, వీలైనంతగా వీళ్ళకు హ్యాండ్ హోల్డింగ్ చేసి పైకి తీసుకొని రావాలి ఈ సెక్షన్స్ను. ఈ పునాదులు వేసినవి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు రాసుకునే రకంగా వీళ్ళకందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అప్పుడే నా జన్మ సఫలమవుతుంది అనుకొని ఆయన చేసిన ఎఫర్ట్స్ అది సిన్సియర్గా నిబద్ధతతో చేసినందుకు నాయకులు కింది స్థాయి వరకు అందరూ కూడా దీంట్లో కలిసి రాగలిగారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బహుశా ఆయన నిబద్ధత నుంచి వచ్చింది. ఆ మొక్కవని దీక్ష దాన్ని ఇది నమ్మిన దానికి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిలబడడం వల్ల వచ్చింది. దీనికి తగినట్టు మిగిలిన వారిని మౌల్డ్ చేసుకునేందువల్లే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అది ఏ విభాగమైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడడంలో మన పక్షపాతం ఏ వైపు ఉంటుంది అంటే పేదల పక్షాన ఉంటుంది అనేది కూడా గుండె మీద చేయి వేసుకొని కాళ్ళు రెగ్యులేసి మరీ చెప్పగలుగుతున్నాం. వేరే వాళ్ళు సంవత్సరం కూడా తిరగకముందే ఎక్కడ బయటికి రాలేని పరిస్థితి వచ్చింది అటువైపు. ఎందుకంటే రావడమే ఒక మోసపూరితమైన ఆలోచనతో. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మోర్ ఫైన్ ట్యూన్ చూసి ఈసారి ఈ దోపిడీని ఎవడన్నా ప్రశ్నిస్తాడేమో అని ముందే ఆ సోకాల్డ్ రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి నోరు ఎత్తితే ఎక్కడికక్కడ ఎట్లా కేసులు పెట్టాలనే ఆ ధోరణిలో అది కొత్తది తీసుకొచ్చాయి. దాని ద్వారా తప్పుడు కేసులు వీటిని పెట్టి ఇంకో పక్క పట్టపగలే దోపిడీ దాంట్లో కొత్త విధానాలు తీసుకొచ్చి ఈ 10 నెలలు నడిపారు. బహుశా ఇట్లే ధీమా ఉంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేంతవరకు మాదే కదా అనే ఓ ధీమా వాళ్ళకు ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన మాటల్లో చెప్పినట్టే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ ముందుండేవి. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి పరిపాలించిన 5 సంవత్సరాలలో సమస్యల వలయంలో కొట్టుమిట్టాడి అంగన్వాడీల అభివృద్ధి కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని పట్టించుకునేటువంటి ప్రభుత్వం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితిలో లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 9 నెలల కాలంలోనే ఏవైతే వారికి హామీలు ఇచ్చారో వారికి గ్రాడ్యుటీ అమలు చేస్తానంటాం కానివ్వండి, అలాగే వాళ్ళకి కొన్ని యాప్ల ద్వారా పనిభారం ఏర్పడితే అవన్నీ కూడా సరిచేయటం కానివ్వండి, వేసవ సెలవులు కానివ్వండి, అలా ఏవైతే వారి యొక్క సమస్యలు సీఎం గారి దృష్టికి అలాగే గౌరవ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సంధ్యారాణి గారి దృష్టికి తీసుకొచ్చిన మరుక్షణం మా మంత్రి గారు కానివ్వండి, అలాగే మా సీఎం గారు కానివ్వండి,
అంగన్వాడీ సమస్యలను వెంటనే తీర్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి. మరీ ముఖ్యంగా చూసినట్లయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు కన్సర్న్ ఆ డిపార్ట్మెంట్ మంత్రి గారికి అంగన్వాడీలు ఏ శాఖకు వస్తారు అని అడిగారు అంటే ఆ రోజు అంగన్వాడీల పట్ల ఆ ప్రభుత్వానికి కానీ ఆ మంత్రి గారికి కానీ ఆ ముఖ్యమంత్రి గారికి కానీ ఏ పాటి చిత్తశుద్ధి ఉందనేది ఆ రోజు అంగన్వాడీల అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అనుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే వచ్చిన ఈ 9 నెలల కాలంలోనే ఏదైనా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నటువంటి గ్రాట్యుటీ అమలు చేయటం కానివ్వండి, గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ మీద తోసేసి ఏదైతే మాటలు చెప్పారు తప్ప గ్రాట్యుటీని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. నేను పాదయాత్రలో గత ప్రభుత్వంలో సీఎం గారు ఏం చెప్పారు, తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో జీతాలు ఎక్కువ పెంచుతామన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి జీతాలు 2014 టు 19లో 4,200 ఉన్నటువంటి జీతాన్ని 10,500 వరకు తీసుకొచ్చినటువంటి ఘనత ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు గారిది. ప్రస్తుతం ఈరోజు వారి సమస్యలు పట్టించుకునేది కూడా ఈరోజు గౌరవ మా సీఎం చంద్రబాబు నాయుడు గారిది మాత్రమే. వారు మాటలకే పరిమితం అవుతారు. ఏదైతే కర్ణాటక, గుజరాత్ తర్వాత 3వ రాష్ట్రంగా గ్రాడ్యుటీని అమలు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూసాం మనం. రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 1 by 1 ప్రతి ఒక్క హామీని అమలు చేయాలి, అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన ఒక మానసిక పుత్రికలుగా చూసుకున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఏదైతే కనీసం ఒక్క సెంటర్ నిర్మించినటువంటి పరిస్థితి లేదు. నాడు నేడు పేరుతో మేము 17,000 సెంటర్లు నిర్మిస్తామని చెప్పేసి పేపర్లకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 14 టు 19 దగ్గర 18,500 సెంటర్స్ని ఏర్పాటు చేసి 55 లక్షల మంది ఉన్నటువంటి సెంటర్స్లో 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చినటువంటి ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ. ఏదైతే గత ప్రభుత్వంలో మా గ్రాడ్యుటీని అమలు చేయండి, మాకు పెంచుతానన్న జీతాలు పెంచండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు 45 రోజులు రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తే కనీసం వారిని పట్టించుకోకుండా, కనీసం ఏ రోజు వారిని చర్చలకు పిలవటం కానివ్వండి, కన్సర్న్ మంత్రి గారు వాళ్ళకి ఏం కావాలని అడగడం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు బయటకు వచ్చి వారి సంక్షేమం గురించి కానీ వారు పడుతున్న ఇబ్బందులు వారు ఎందుకు ధర్నా చేస్తున్నారు. మరి తండ్రికి తగ్గ తనయుడిగా ఇంకో 4 అడుగులు ముందుకు వేసి మహిళకే కాదు దళిత మహిళలు కూడా ఈ శాఖని సమర్థవంతంగా నిర్వహించగలరన్న మంచి నమ్మకంతో ఈ రోజున జగనన్న మరి సుచరిత గారికి ముందిచ్చారు, తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ఇంత బాధ్యతాయుతమైన శాఖని మాకు ఇవ్వడం పట్ల, మహిళలమైన దళిత మహిళలమైన మాకు ఇవ్వడం పట్ల మరి నిజంగా మనం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తపరచాలి. మాట్లాడితే ఇప్పుడున్న వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నారు, జగనన్నని చాలా తక్కువ చేసి కించపరిచే విధంగా మాట్లాడితే పులివెందుల ఎమ్మెల్యే అంటుంది ఆవిడ. కరెక్టే, జగనన్న పులివెందుల నుండే ఎన్నికయ్యారు, పులివెందుల ఎమ్మెల్యేగానే ఉన్నారు. పులివెందుల ఎమ్మెల్యే అనేది క్రైటీరియా, ప్రతి వాళ్ళు కూడా ఎమ్మెల్యేగాని గెలిస్తేనే క్యాబినెట్లోకి వచ్చేది, తర్వాత ఎవరైతే పార్టీ అధ్యక్షులుగా ఉన్నా వారు ముఖ్యమంత్రి అయ్యేది, మేమందరం ఎన్నుకోవడం ద్వారా. మన చిన్న లాజిక్ ఆవిడ ఎలా మిస్ అవుతున్నారో తెలియట్లేదు. కానీ ఆ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం వల్లనే ఈ రోజున ఆవిడ మళ్ళీ హోంమంత్రిగా ఉందన్న విషయాన్ని ఆవిడ మర్చిపోతున్నారు. తోటి శరవేగంగా ఆ డయాఫ్రమ్ వాళ్ళు పనులు పూర్తవుతూ ఉన్నాయి. నిన్ననే ఏప్రిల్ 20 నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టినరోజు. నిన్న మేము కూడా కాకతీయంగా చూస్తే నిన్నటికి 202 మీటర్లు ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు ఆ నిర్మాణ పనులు కూడా నిన్న పూర్తి చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ పనుల్ని 25 కల్లా పూర్తి చేయడానికి మరింత వేగవంతం చేసేటువంటి విధంగా మరి ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాళ్ళకి అందుబాటులో రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రైనీ సీజన్ వస్తుంది. రైనీ సీజన్లో వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ ఎగువ కాపర్ డ్యామ్, ఎందుకంటే ఆల్రెడీ 4-5 ఇయర్స్ అయింది కాబట్టి దాని స్ట్రెంగ్త్ తగ్గకుండా దాన్ని బలోపేతం చేయడం కోసం ఏదైతే
మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం బట్రస్ డ్యామ్ కూడా దానికి అనుబంధంగా కూడా పనులు ప్రారంభించాం. రేపు మే నెల కల్లా ఆ ఎగువ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా ఆ బట్రస్ డ్యామ్ కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క స్టార్ట్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే 202 మీటర్లకి నిన్న 20 తారీఖు పూర్తి చేసినందుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు, ఏజెన్సీని కూడా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో, మరి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసేంత వరకు వేచి చూడకుండా కాలం కలిసి రావాలనే ఉద్దేశంతో ప్యారలల్గా అంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుండగానే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ను కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే సిడబ్ల్యూసి అదేవిధంగా సెంట్రల్ ఎక్స్పర్ట్స్ పీపీఏ ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఆ ఏదైతే గ్యాప్ 1 సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం ఈ ఏప్రిల్ నెల నుంచి మేము అది కూడా స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఏదైతే గ్యాప్ 2 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు మరి ఈ సంవత్సరమే నవంబర్ 30లోగా అవి కూడా ఈసీఆర్ఎఫ్ డ్యాములు పనులు కూడా మొదలు పెట్టేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్రణాళికలను అమలు చేసి ఖచ్చితంగా రేపు 2027 డిసెంబర్ కల్లా మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన. మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రివ్యూలో మీరు ఇంకొంచెం పురోగతిని ఏదైనా అవకాశం ఉంటే సాధించి 2027 డిసెంబర్ని ఏమాత్రం అవకాశం ఉన్నా 2027 కనీసం జూన్కి పూర్తి చేసేటువంటి అవకాశాలు అంటే పరిశీలించండి. ఎందుకంటే 2027 మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఆ పుష్కరాలకి పూర్తి చేసే అవకాశాలను కూడా పరిశీలించమని కూడా చెప్పడం జరిగింది. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా పుష్కరాల టైంకి పూర్తి చేసేటువంటి విధంగా లేని పక్షాలు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే 27 డిసెంబర్కి పూర్తి చేసేటువంటి విధంగా ఆ పోలవరం పనులు కూడా పురోభివృద్ధిలో ముందు జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ ఉంది. మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాలు ఒక అర్బస్తా సిమెంట్ వెళ్ళేది ₹1 ఖర్చు పెట్టాల. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ తెలుసు 1200 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఆ వర్క్స్ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క గోదావరి వరద జలాలు ఆ యొక్క పోలవరం ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన. విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ అన్నింటికి కూడా ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆ త్రాగునీరు సాగునీరు కూడా ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సంఘటనలు ఒకసారి గమనిస్తే, అపచారాలు గమనిస్తే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ధర్మ పరిరక్షణ కరువైపోయిందో, అలాగే ఆధ్యాత్మిక చింతన కరువైపోయిందో, హిందూ ధర్మం మీద ఏ రకమైనటువంటి నిర్లక్ష్యము, ఏ రకమైనటువంటి దాడి జరుగుతుందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్తల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పని జగన్ గారిని నిందిస్తూ సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడటం మొదలు, వైకుంఠ ఏకాదశి రోజున అక్కడ తొక్కిసలాటలో 6 చనిపోవటము, 43 మంది గాయాలవటము మనకు తెలిసినటువంటి. అదొకటే కాదు, కడప జిల్లాలో మేము పదే చెప్తున్నాం, కడప జిల్లాలో కాశీనాయన దివ్య క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి గోశాలలు కానీ అన్నదాల సత్రాలు కానీ ఏ రకంగా కూల్చివేశారు, ఏ రకంగా నిన్నగాక మొన్న తిరుపతి గోశాలలో గోమాతలు ఏ రకంగా మరణించినాయో, అలాగే ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నటువంటి శ్రీకూర్మ పుణ్యక్షేత్రం వంతు వచ్చింది. మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్లు నిర్లక్ష్యం మూలంగా, అశ్రద్ధ మూలంగా అక్కడ మృత్యువాత పడ్డాయి. దాదాపుగా 15 నక్షత్ర తాబేళ్లు మృతి చెందాయి అని చెప్పని మనకి అక్కడ ఉన్నటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాంటి మహావిష్ణువు అవతారమైనటువంటి తాబేళ్ల నిర్వహణ కూడా శ్రీకూర్మంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది, గాలి కదిలేసింది అని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. అలాగే అటువంటి మహాపుణ్యక్షేత్రంలో తాబేళ్లు చనిపోవడం అనేది ఒక దారుణమైన విషయం కాదా?
మహావిష్ణు స్వరూపం. అందరూ కూడా వచ్చి పూజిస్తారు. ఎక్కడెక్కడో ఒరిస్సా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులందరూ కూడా పుణ్యక్షేత్రానికి వెళ్తూ ఉంటారు. అక్కడ అంతటి ప్రాశస్త్యం కలిగినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో ఈ రకంగా ఎండోమెంట్స్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా, అశ్రద్ధ మూలంగా, పర్యవేక్షణ లోపం మూలంగా శ్రీకూర్మంలో తాబేళ్ల పరిరక్షణకు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఇలా జరిగిందని భక్తులందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. ఇది వాస్తవం కదా? నేను చెప్పినటువంటి సంఘటనలన్నీ ఆంధ్రప్రదేశ్లో మీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి సంఘటనలు. మేము ప్రతిపక్షంగా భక్తుల పక్షాన, హిందూ ధర్మం పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే ఒక్కళ్ళు కూడా దీని గురించి మాట్లాడినటువంటి పాపాను పోలేదు. ఇలాగే అక్కడ ఉన్నటువంటి తాబేళ్ల నిర్వహణే కదా, అక్కడ పార్కు యొక్క నిర్వహణ కూడా సరిగా చేయలేనటువంటి దుస్థితిలో అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ ఉన్నారని చెప్పి మనకు స్పష్టంగా అర్థం. ఒక మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో 238 పోస్టులు, 96లో 16,838, 98లో 29,269, 2000 సంవత్సరంలో 24,388, 2001లో 26,129, 2002లో 31,699, 2003లో 12,430, 2014లో 8,926, అలాగే 2018లో 7,254. లిమిటెడ్ రిక్రూట్మెంట్స్ 1996లో 3,706, స్పెషల్ రిక్రూట్మెంట్స్ 96లో 2,000, 97లో 874, 2019లో 521. గ్రాండ్ టోటల్ 1,80,272 పోస్టులు భర్తీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు 16,344తో కలిపి ఈనాడు మరి మొత్తం కలిపి 1,96,000 పోస్టులు, ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరేం చేశారండి మీ హయాంలో? టీచర్లు ఎంత హెరాస్ చేశారు మీరు? ఏ రకంగా మరి గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్న వారి చేత మద్యం దుకాణాలకి కాపలా పెట్టారు. తాగుబోతులందరూ లైన్లో నుంచోట్లేదంట మద్యం కొనుక్కోవడానికి. అందుకని మీరు అందరు లైన్లో పెట్టండి అని చెప్పి ఉపాధ్యాయులను తీసుకొచ్చి వాళ్ళకి అక్కడ బంట్రోత్తులుగా పెట్టిన హీన చరిత్ర వైసీపీ పార్టీ అనే విషయం ప్రజలందరికీ తెలుసు. కానీ వీళ్ళు మర్చిపోయారు, వైసీపీ వాళ్ళు మర్చిపోయారు. అదేవిధంగా వాళ్ళు ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్య చెప్పాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, రేపటి పౌరులుగా విద్యార్థులందరినీ తీర్చిదిద్దాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళ చేత బాత్రూములు కూడా కడిగించారు. సిఫార్సు బదిలీ పేరుతో 50 కోట్లు అక్రమాలు చేసి లాగేసుకున్నారు. కావాలని అంటే ఇవన్నీ చేయటం వల్ల ఉపాధ్యాయులు వాళ్ళకి నెగిటివ్గా ఉంటున్నారనే ఉద్దేశంతో ఎన్నికల విధుల నుంచి కావాలని తప్పించాలని కూడా ప్రయత్నం చేయటం జరిగింది. అంతేకాకుండా నోటు పుస్తకాలు తనిఖీ చేయట్లేదని టీచర్లపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ యాప్లని, ఆ యాప్లని, అవి భర్తీ చేయాలి, మీరు ఇవి రాయాలి, ఆన్లైన్లో ఇవన్నీ భర్తీ చేయాలని ఏవేవో ఇష్యూస్ అన్నీ భర్తీ చేయాలని చెప్పి 13 యాప్లు తీసుకొచ్చి ఉపాధ్యాయులకి నిద్ర లేకుండా చేసిన హీన చరిత్ర ఈ వైసీపీ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయటం చేతగాక టీచర్లని మీరు వండండి అని చెప్పారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మీరా ఈరోజు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నాడు నేడు పేరుతో ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మీరు ఆ ఫోటోలు తీయండి, ఈ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి,